హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ విష్ణు విన్యాసం మూవీ ఓటీటీ రిలీస్టెడ్ తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అయితే చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 వికెడ్ ఫర్ గుడ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి మార్చ్ 21 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని మార్చ్ 21 నుంచి. ఇక నెంబర్ 2 కటాన్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి మార్చ్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కటాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో మార్చ్ 27 నుంచి. ఇక నెంబర్ 3 పీకీ బ్లైండర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా చాలా సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ అవి ఎంత పెద్ద సక్సెస్ అయినాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మనం ముందుకు న్యూ సిరీస్ని అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే మార్చ్ 20 నుంచి ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా పీకీ బ్లైండర్స్ ఫ్యాన్స్ ఉండి ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో మార్చ్ 20 నుంచి. ఇక నెంబర్ 4 కసరాగోడ్ ఎంబసీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే మార్చ్ 20 నుంచి ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని మార్చ్ 20 నుంచి G5లో. ఇక నెంబర్ 5 ఓ రోమియో. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి మార్చ్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఓ రోమియో మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 27 నుంచి. ఇక నెంబర్ 6 సుమతి శతకం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే మార్చ్ 19 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సుమతి శతకం మూవీని మార్చ్ 19 నుంచి. ఇక నెంబర్ 7 ద బాయ్స్ ఫైనల్ సీజన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా చాలా సీజన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనకి ఫైనల్ సీజన్ అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఏప్రిల్ 8 నుంచి ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ద బాయ్స్ ఫ్యాన్స్ ఉండి ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 8 నుంచి. ఇక నెంబర్ 8 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన ఇండియాలో డే 1 19 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ డే 2
2న 22 కోట్ల నెట్ అండ్ డే 3న 25 కోట్ల నెట్. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను 109 కోట్ల నెట్ నైతే రాబట్టింది. అండ్ సెకండ్ వీక్ లో 50 కోట్ల నెట్ అండ్ థర్డ్ వీక్ లో 19 కోట్ల నెట్. అలా ఈ మూవీ 25 డేస్ గాను వరల్డ్ వైడ్ గా 184 కోట్ల నెట్ నైతే రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు మన ఇండియాలో. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు $1.7 బిలియన్ నైతే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మన ఇండియా ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ తెలిసిందే కదా హాట్స్టార్ వాళ్ళు ఏ మూవీకైనా 3 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకుంటారు. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే March 27th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. March 27th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 విష్ణు విన్యాసం మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజంలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఆంధ్రాలో 2.8 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 5.13 కోట్ల షేర్ని అండ్ 10.5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 2 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 7 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి March 26th నుంచి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ ఉండి విష్ణు విన్యాసం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో March 26th నుంచి. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు, తమిళనాడులో 2.85 కోట్లు. అలా ఈ మూవీ ఓవర్సీస్లో 1.55 కోట్లు అయితే రాబట్టి వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో డిజాస్టర్ అయితే అయిందని చెప్పాలి. ఈ మూవీకి థియేటర్స్లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడో లాస్ట్ ఇయర్ March monthలోనే రిలీజ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని వాళ్ళు పోస్ట్ పోన్ అయితే చేశారు. పోస్ట్ పోన్ చేశారు కానీ ఈ మూవీ మనకి డిలే అవుతూ వచ్చింది. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాలేదు. అండ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. రీసెంట్ గా ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి ఈ ఏప్రిల్లో ఓటీటీకి అయితే రాబోతున్నట్టు. సో ఎంతవరకు నిజమో చూద్దాం. అండ్ ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.